హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. నిన్నటి వీడియో చూసారా? మేమైతే ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఈరోజు అయితే వాళ్ళని లంచ్కి రమ్మని పిలిచాము. నిన్న నైట్ అయితే మేము అక్కడ డిన్నర్ చేసేసి వచ్చేసాము. వచ్చామండి. ఈరోజు లంచ్కి రమ్మన్నాను, వాళ్ళని వస్తా అన్నారు. సో మధ్యాహ్నం లంచ్కి అయితే వాళ్ళు వస్తారు. నేను వచ్చేసరికి క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను, అలాగే బెండకాయ ఫ్రై, సాంబారు, బిర్యానీ చేస్తున్నాను. తర్వాత ఇంకా స్వీట్ ఏదో ఒక స్వీట్ చేస్తాను, మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను, అలాగే పెరుగు చట్నీ చేస్తాను, వడియాలు వేస్తాను అనమాట. ఇంకా స్వీట్ చూడాలి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. సేమియా పాయసం కానీ లేదంటే పరవన్నం కానీ చేస్తాను. అలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, తప్పకుండా చూడండి. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే తీస్తాను, తర్వాత వంట అయితే చేస్తున్నాను, చూపిస్తాను. అదిగోండి సాంబార్కి అయితే పెట్టేసాను. మొత్తం పైన అంతా ఇట్లా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ముందు పప్పు ఇలా పెట్టేసి తీసి మిక్సీ వేసేసాను అనమాట. ఇదిగోండి మిక్సీ వేసేసాను, పెద్ద జార్లో మిక్సీ వేసేసి ఆ తర్వాత ఏం చేశానంటే చింతపండు పులుసు పోసి కూరగాయ ముక్కలన్నీ వేసి మళ్ళీ కుక్కర్ ప్రెషర్ పెట్టానమాట. సాంబార్ పౌడర్ కూడా వేసాను, అందువల్ల ఇది కొంచెం పైన ఇదంతా వస్తుంది నురగలాగా. తర్వాత ఇది వచ్చేసరికి క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ కోసం పెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయితే అవుతుంది. ఇదిగోండి గ్రేవీ కర్రీ కోసం అయితే పెట్టాను అనమాట, చేస్తున్నాను. ఇంకా గ్రేవీ కర్రీ కోసం నువ్వులు, తర్వాత పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇవి మిక్సీ చేస్తాను. మిక్సీ చేసిన తర్వాత అదే గ్రేవీ కర్రీలో టమాటా పేస్ట్ కూడా వేస్తాను అనమాట. ఇవి పేస్ట్ చేసేసి తీసేసి వేరే బౌల్లోకి టమాటా పేస్ట్ కూడా వేస్తాను. అలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కుకింగ్ చేస్తా, మధ్య మధ్యలో కుదిరితే కనుక తప్పకుండా బ్లాగ్ అయితే తీస్తాను. ఏం కుక్ చేస్తున్నాను, ఎలా కుక్ చేస్తున్నాను అనేది. బెండకాయలు కూడా వాష్ చేసేసి ఆరబెట్టేసాను. బెండకాయలు కూడా ఇలా వాష్ చేసేసి కడిగేసి ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఇలా కొంచెం ఆరబెట్టుకుంటే ఏంటంటే జిగురు లేకుండా ఉంటుంది. మళ్ళీ ముక్కలు కట్ చేసుకున్నా కూడా ఒక 10 నిమిషాలు ఇలా ఆరబెట్టుకున్నాం అనుకోండి సెమీ షేడ్లో, అంటే ఊరికే పక్కన పెట్టుకున్నా కూడా చాలు. వాషింగ్ మిషన్ సౌండ్ వస్తుంది. వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. కుక్కర్ అయితే ఆఫ్ చేసేద్దాము, కుక్కర్ తీసేద్దాము. ఇంకా ముక్కలు ఒక్కటే కదా, ఒక్కటే బాండి పెట్టుకొని వడియాలు అయితే వేయించేసుకుందాము. వడియాలు వేయించేసుకొని డబ్బాలోకి వేసేసుకున్నాం అనుకోండి, మనం ఇంక ఈ ప్లేస్లో ఇంకా వేరేది ఏమైనా చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. బెండకాయ ఫ్రై కొంచెం టైం పడుతుంది. గ్రేవీ కర్రీయే కదా, బాగుంటుందండి. క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ, దొండకాయ గ్రేవీ కర్రీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ స్టీల్ బాండి చూస్తున్నారు కదా, ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ పెట్టేటప్పుడు, అంటే డీప్ ఫ్రైస్ ఇలాంటి బాండీస్లో చేసినప్పుడు ఆ సైడ్స్ అలా అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడైతే నేను మిమ్మల్ని టిప్ అడుగుతున్నాను, ఎంత వాష్ చేసినా ఎందుకు ఇలా అయిపోతున్నాయి అని చెప్పేసి నేనైతే టిప్ అడుగుతున్నాను అనమాట. అలాగే సిల్వర్ బాండీస్ ఉంటాయి కదా, అంటే అదిగోండి పక్కన కర్రీ చేస్తున్నాను, ఆ బాండీస్ కూడా అలాగే అయిపోతున్నాయి. ఎంత వాష్ చేసినా కూడా అట్లానే ఉంటున్నాయి. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కనుక చెప్పండి అని అడుగుతున్నాను. నేనైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాను, చాయ్ కూడా తాగేసాను. చాయ్ తాగేసి ఇంకా పని అయితే మొదలుపెట్టాను అనమాట. అయిపోతుంది ఒక 1 అవర్లో హార్డ్లీ నేనైతే చేసేస్తాను. కొంచెం ఫాస్ట్గానే చేస్తాను నేను కుకింగ్ అయితే. ఇంకా వడియాలు వేయించుకుందాము, వడియాలు చూపిస్తా. ఇదిగోండి ఇవైతే సగ్గుబియ్యం వడియాలన్నమాట. బ్రష్ చేస్తావా? బ్రష్ చెయ్యు, ఏమైనా ఇస్తాను తిందు. వాటర్లో వేసి పెట్టుకున్నానండి, కొంచెం నలిపి వాష్ చేశాను. ఇంకా బాగా వాష్ చేయాలి, ఎందుకంటే ఈ పైన ఈ లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ తీయాలన్నమాట. తీస్తేనే బాగుంటుంది. ఈ లేయర్ అంతా తీసేసి బాగా వాష్ చేస్తాను నేనైతే. వాష్ చేసేసి అప్పుడు కట్ చేస్తాను అనమాట. చాలా ఇది కూడా ఉంటుంది, దుమ్ము మట్టి అవి కూడా ఉంటాయి. బాగా వాష్ చేయాలి. ఇదిగోండి ఇలా లేయర్లా వస్తుంది అనమాట. అంతా తీసి నీట్గా వాష్ చేసుకొని అప్పుడు బిర్యానీ అయితే చేసుకుంటాం అన్నమాట.
క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకున్నాను, అలాగే చాలా టేస్టీగా కూడా వచ్చిందనమాట. ఇంకెప్పుడైనా రెసిపీ షూట్ చేస్తానండి, తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం నేను కుక్ చేసేటప్పుడైతే తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే ఇంకా వ్లాగ్ అయితే చూసేసేయండి. టైం అయితే ఇప్పుడు అరౌండ్ 10 అయితే అయిందనమాట. సో నేనైతే కుకింగ్ చేసేసుకుంటే తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా కుకింగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను. నేనైతే ఇక్కడ గ్రేవీ కర్రీలోకి టమాటాలు మిక్సీ చేస్తుంటే చూసారా, జార్ చిన్నదవ్వడాన్ని అట్లా అయిపోయిందనమాట, అంటే తుల్లిపోయింది మొత్తం. తర్వాత ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకో పక్క కర్రీ కూడా అయిపోయింది, అలాగే బెండకాయ ఫ్రై కూడా. ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా బాగా కుదిరాయండి. మా రిలేటివ్స్ అందరూ చాలా బాగున్నాయని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అలాగే కొంచెం పెరుగు పోపు అన్నం ఉంటుంది కదా, దద్దోజనం, అది కూడా చేశాను. సాంబార్ అయితే నైట్ వరకు ఉంది, మిగతా కర్రీస్ అన్నీ అప్పటికే అవి చేసేసాను అనమాట. అంటే మధ్యాహ్నానికి అవి చేసేసాను అన్నీ. సాంబార్ ఉంది. తర్వాత ఇంకా నైట్ అయితే మేము అన్నం వండుకొని సాంబార్ అన్నం అయితే తినేసామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి సాంబార్ కోసం నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా పట్టి వేసేస్తున్నాను అనమాట. అంటే సాంబార్ క్వాంటిటీ అదే నేను చూసుకుంటున్నాను అనమాట. అంటే మనం కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, కన్సిస్టెన్సీ అయితే చూస్తున్నాను. కొంచెం థిక్గా అయితే చేశాను అనమాట సాంబార్ అయితే. సాంబార్ పౌడరు, ఉప్పు, కారం అన్నీ వేసేసాను. ఇంకా పోపు పెట్టేసి సాంబార్ అందులో వేసేసి కాసేపు మరిగించడమే. ఒక 15 మినిట్స్ లాగా మరిగిస్తానమాట. పోపు పెట్టినప్పుడు నార్మల్గా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసేస్తానమాట. సాంబార్ ఇక్కడ వచ్చేసరికి ఈ కొత్త బాండీ ఉంది కదా, కొత్త బాండీలో పెట్టాను. పై వరకు వచ్చేసింది, మళ్ళీ బాండీ మార్చాను అనుకోండి. మార్చి మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టాను. చూసారా, ఆ బాండీలోనే నేను పోపు పెట్టేసుకున్నాను అనమాట. ఈ కర్రీ కూడా ఆల్రెడీ ఏమంటారు దగ్గరకైతే వచ్చేసింది. సైడ్స్ అయితే ఆయిల్ రిలీజ్ అవుతుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ రెండు అయిపోయినాయి. లాస్ట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఈ రెండు అయిపోయిన తర్వాత బెండకాయ ఫ్రై అయితే పెట్టేసుకున్నాను. అంటే ముందు బెండకాయలు అయితే కట్ చేసుకోవాలి కదా, వాష్ చేసి ఆరబెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇంకా ఆరబెట్టుకున్న బెండకాయలు తీసుకొచ్చి నేనైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నేనైతే బెండకాయ ఫ్రై చేసేసాను. తర్వాత దద్దోజనం పోపు కూడా పెట్టేశాను అనమాట. హార్డ్లీ ఒక 1.5 అవర్లో అన్నీ ప్రిపేర్ చేసేసానండి. కొంచెం ఫాస్ట్గానే చేస్తాను నేను కుకింగ్ అయితే. తర్వాత నేను వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్లోకి అవకాడో శాండ్విచ్ అయితే చేశాను అనమాట. శాండ్విచ్ బ్రెడ్ తీసుకొచ్చారు మా హస్బెండ్. అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. అవకాడోస్ ముందు రోజు మేము తెచ్చుకున్నాము. సో ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి అవకాడోస్ అయితే తెచ్చుకున్నాము. సో అవకాడోస్ శాండ్విచ్ అయితే చేశాను అనమాట. శాండ్విచ్ బ్రెడ్ విడిగా ఉంటుంది, అంటే నార్మల్ బ్రెడ్ కంటే శాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది అనమాట. నార్మల్ బ్రెడ్ ఏంటంటే బ్రెడ్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్వీట్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. రైస్ నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. అంటే ఒక 1 అవర్ అలాగా వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట. అలా నానబెట్టుకుంటే ఏంటంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తాయి. నేనైతే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను, దావత్ బాస్మతి రైస్. అలాగే మనం బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు 1కి 2 వాటర్ అయితే వేసేయకూడదు. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాస్ వాటర్ అయితే వేసేయకూడదు. 1.5 కానీ 1.5 కానీ వేసుకోవాలన్నమాట. మనం చూసుకొని వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్స్ తెప్పించాను. అంటే ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది వేసి డ్రై ఫ్రూట్స్ వేసి అండ్ దాన్ని ఇక్కడ స్ట్రాబెర్రీస్ వేసి మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరిందండి. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కూడా కొంచెం షుగర్ వేసుకుంటాము. షుగర్ కానీ లేదంటే మనం జాగరీ పౌడర్ కానీ వేసుకోవచ్చు. మనం జాగరీ అంటే అదే బెల్లం పౌడర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఈసారి షుగర్ పౌడరే వేసాను అనమాట. ఇదిగోండి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఇన్ డీటెయిల్గా బిర్యానీ రెసిపీ కావాలి అంటే ఇదేం దమ్ బిర్యానీ కాదండి, కుక్కర్ బిర్యానీయే, అంటే నార్మల్ బిర్యానీయే. మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. జార్లో ఎక్కువ పట్టదు కదా, కొంచెం క్వాంటిటీ చేస్తూ ఉన్నాను అనమాట.
ఇంక ఇక్కడైతే నేను ఒక గిన్నెలోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. కాస్త చల్లగా ఉంటే బాగుంటుంది కదా చల్లగా సర్వ్ చేస్తే. సో ఇక్కడైతే నేను పెరుగు చట్నీ కోసం, బిర్యానీలోకి పెరుగు చట్నీ కోసం అయితే పెరుగుని ఇలా చిలుక్కుంటున్నాను అనమాట. కవ్వంతో చిలికేసి ఆ తర్వాత మనం ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, ఏమంటారు, అండ్ దెన్ మిర్చి కూడా వేసుకుంటాను అనమాట. ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. స్నాక్స్ పెట్టాను. స్నాక్స్ పెడితే కాసేపు వాళ్ళు రావడమే కొంచెం లేట్ అయిందండి. అంటే 1 o'clock ఆ టైంకి అయితే వచ్చారనమాట. ఇంక ఇక్కడ స్నాక్స్ పెట్టి అలా ముచ్చట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నాం అనమాట. అక్కడ మా అత్తగారు ప్రియ, తర్వాత ఇక్కడ వంశీ, సాయి, అలాగే ప్రియ వాళ్ళ మావయ్య గారు, ప్రియ వాళ్ళ పాప ఇక్కడ జాంకాయలు కట్ చేసి ఇస్తుందన్నమాట. అందరికీ సర్వ్ చేస్తుంది. ఇంకా మధ్యాహ్నం నేను లంచ్ చేసింది అదంతా ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఇది వచ్చేసరికి వాళ్ళు వెళ్ళే ముందు 5 o'clock అప్పుడు అనమాట. చాయ్ పెట్టుకున్నాం. చాయ్ పెట్టుకుని తాగేసి ఏవో స్నాక్స్ ఉంటేనో అవి కూడా పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలు. నయను, దీపు అయితే చాలాసేపు ఆడుకున్నారండి. వాళ్ళిద్దరూ కలిసారంటే బాగా ఆడుకుంటారనమాట. ఇంకా తర్వాత మేమైతే కూర్చొని ఇంకా ముచ్చట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఆ తర్వాత మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్కి ఎవరికైనా ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా రిలేటివ్స్ వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా మేము ఊరు ట్రావెల్ చేస్తున్నాం, అంటే హోమ్ టౌన్ వెళ్తున్నాం అనమాట. ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ వీడియోస్ కూడా వస్తాయి త్వరలో, అవి కూడా రాబోతున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఈ శారీలోకి పెట్టికోట్ కావాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళాను. అంటే మ్యాచింగ్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, కొంచెం శారీ టిష్యూ లాగా ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇలాంటి శారీస్కి యాక్చువల్గా కరెక్ట్ కాంబినేషన్ పెట్టికోట్ అయితే ఉండాలన్నమాట. లేదంటే మనకి కొంచెం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని కరెక్ట్ కాంబినేషన్ అయితే నేను పెట్టికోట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. దగ్గర కలర్స్ అయితే ఉన్నాయి కానీ కరెక్ట్ కలర్ ఉంటే బాగుంటుంది అనమాట. సో అందుకని వెళ్ళాను అనమాట. ఈ వీడియోనైతే నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోస్ ఫంక్షన్ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్.